విజయవాడలో మౌలిక వస్తుల ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఉద్దేశించిన కనకదుర్గ పైవంతెనతో పాటు నగరం మీదుగా వెళ్లే జాతీయ రహదారి విస్తరణ పనులు ఆలస్యమవుతున్నాయి. ప్రణాళికాబద్దంగా పనులు సాగకపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. నవ్యాంధ్ర రాజధాని ప్రకటన తర్వాత విజయవాడలో జనాభా పెరుగుతూ వస్తోంది. ప్రజల అవసరాలు పెరిగాయి. అందుకు తగినట్లుగా మౌలిక వస్తువులు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నగరంలో పైవంతెనల నిర్మాణం, రహదారుల విస్తరణకు సంకల్పించారు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై కనకదుర్గ గుడి వద్ద, చెన్నై కోల్కతా రహదారిలో బెంజ్ సర్కిల్ వద్ద పైవంతెనల నిర్మాణం చేపట్టారు. వీటికి తోడుగా కృష్ణలంక వద్ద అండర్ పాస్ నిర్మాణం, ప్రకాశం బ్యారేజీ నుంచి కనకదుర్గ వారధి వరకు 4 లైన్లుగా రహదారిని విస్తరించాలని నిర్ణయించారు. 2015లో వీటికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. అయితే వివిధ కారణాలతో ఆలస్యంగా జరుగుతున్నాయి. కనకదుర్గ పైవంతెన నిర్మాణం పూర్తికి ఇప్పటికీ 4 సార్లు గడువు పొడిగించారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి పైవంతెన పూర్తి చేయాలని సీఎం నిర్దేశించినా ఆ పరిస్థితి కనిపించడం లేదు. 4 లైన్ల రహదారి విస్తరణ పనులు కృష్ణా పుష్కరాల నాటికే పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా అయిపోలేదు. కృష్ణలంక వద్ద అండర్ పాస్ నిర్మాణం జరిగినా రహదారి విస్తరణ ముగియలేదు. ఇక్కడ రహదారి ఎత్తు పెంచాల్సి రావటంతో 2 వైపులా కాంక్రీటు గోడ నిర్మిస్తున్నారు. కృష్ణలంక నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు గోడ నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. రోడ్డు ఎత్తు పెంచేందుకు సమీపంలోని కృష్ణానది నుంచి ఇసుకను తీసుకువచ్చారు. గ్రావెల్తో నింపే అవకాశమున్నా ఇసుక తీసుకురావడంపై విమర్శలు వస్తున్నాయి. రోడ్ల వల్ల బాగా ఇబ్బంది వచ్చేస్తుంది. ట్రాఫిక్ ఆగిపోతుంది, టైర్లు పోతున్నాయి. అసలు చాలా ఘోరంగా ఉంది. రోజు ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇబ్బంది చూసుకున్నా తప్పితే కింద మంది పట్ల టైర్లు బరస్ట్ అయిపోతున్నాయి, సీల్ టైర్లు నాశనం అయిపోతున్నాయి. రాళ్ళు రాప్పలు కనీసం ఆ పైన పోసినట్టు ఒక ట్రక్ అన్నది కింద పోస్తే కొద్దిగా బెటర్గా ఉంటుంది కదా. ఈ రోడ్డు పూర్తయ్యేంత వరకు వర్షం వస్తే అసలు దారి కనపడదు. రాళ్ళు బేబచ్చంగా రాళ్ళు వేసిపోయి టైర్లు మొత్తం గుచ్చుకుపోతున్నాయి. బాగానే జరుగుతున్నాయి జరగడానికి, కాదు కొంచెం లేట్ అవుతుంది. ఇబ్బందులు అంటే పనులు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇబ్బందులు పడుతున్నారు. అది ఆ ఇసుక అంటే కుంగుద్ది ఇసుక రాయేసి పుచ్చుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం. పనులు చేయాలి, త్వరగా చేయాలి, కాకపోతే లేట్ అవుతుంది. లేట్ అంటే మరి వర్క్ చేయాలి కదా, వర్షాలు పడుతున్నాయి కాబట్టి లేట్. అది రాటపోవడం, అటు నుంచి బస్సులు ఇటు నుంచి దుమ్ముదులు లెగవటం, బాగా ఇబ్బంది పడుతున్నారు జనం. తొందరగా పూర్తి చేస్తే బాగుంటుంది. ఇది ఒకటే కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటివన్నీ తొందరగా పూర్తి చేస్తే ప్రభుత్వానికి ఇంకా బాగుంటుంది. కనకదుర్గ పైవంతెన పనుల ఆలస్యంతోనూ ఆ మార్గంలో వెళ్లేవారికి ఇబ్బందులు తప్పటం లేదు. కింద వైపున వేసిన 4 లైన్ల రహదారిపై ద్విచక్ర వాహనాలు, కార్లను అనుమతించడం కొంత ఉపశమనం కలిగించింది. ఇక్కడ జరిగిన పనుల్లో నాణ్యత లోపాలు వెలుగు చూస్తున్నాయి. రహదారి కింద వేసిన మట్టి ఇటీవలి వర్షాలకు కొట్టుకుపోయింది. నిర్మాణ సంస్థ సరైన జాగ్రత్తలు పాటించకపోవడమే ఇందుకు కారణమని జనం చెబుతున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక పథకం అమలు చేస్తుందని భావించాడో ఏమో కానీ గుత్తేదారు ఆ ఇసుకను ఇలా దుర్వినియోగం చేస్తూ ఇక్కడ రహదారి ఎత్తు పెంచేందుకు వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని రహదారిని త్వరగా పూర్తి చేసేలా చూడడంతో పాటు నాణ్యతతో పనులు నిర్వహించేలా చేయాలని చెప్పేసి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.